వేగంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ హామీ ఇచ్చారు. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో జరిగిన సభలో వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్తో పాటు రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు తాను ప్రత్యేక ప్రణాళిక రూపొందించానన్నారు. ప్రజలందరూ తనని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. జగన్ ప్రభుత్వం సుపరిపాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సాధించిందని, మరోసారి జగన్ ను సీఎం చేయాలని అభ్యర్థించారు. మనకు కొన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చేటట్టు మనకు వాళ్ళ కాలేజీలకు ఇండస్ట్రియల్ మనకు ఇంటర్ఫేస్ పెంచేందుకు, వాళ్ళకి ఎంప్లాయబుల్ స్కిల్స్ ఇచ్చేందుకు, వాళ్ళకు మనకి ఏదైతే కర్నూలు ఒక హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల మధ్యలో ఉంది కాబట్టి కొన్ని కంపెనీల యొక్క స్మాల్ సెటప్స్ ఇక్కడ మనం తీసుకుని వచ్చి మన వాళ్ళని మన కర్నూలు పిల్లల్ని, కర్నూలులో చదువుకున్న విద్యార్థుల్ని దాంట్లో ఎంప్లాయ్మెంట్కు మనం చేయడానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అలాగా చదివే పిల్లల్లో నేను చూస్తామంటే ప్రతి అమ్మాయిలో నేను వాళ్ళు ఐఏఎస్ ఎందుకు కాకూడదు అమ్మాయి అనేది నాకు కనిపిస్తా ఉంది. ప్రతి ఇంట్లో ఉన్న మన కర్నూలులో ఉన్న అబ్బాయిలో వాళ్ళు చదువుకుంటున్న అబ్బాయిని చూస్తా ఉంటే ఎందుకు ప్రతి ఒక్క అబ్బాయి ఐపీఎస్ కాకూడదు అని అనిపిస్తా ఉంది. ఈ రోజు విద్యారంగంలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో మనకు వెసులుబాట్లు కల్పించారు. ఈ రోజు అమ్మఒడి ఇస్తున్నారు, ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోమంటున్నారు, ఈ రోజు విదేశీ విద్యకు మొత్తం ఫీజు ఇస్తున్నారు. ఇలా ఎన్నో వసతులు కల్పిస్తున్నారు. నేను కర్నూలులో ఉన్న విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చేందుకు వాళ్ళకి నా వంతు నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ గారికి రిజైన్ చేసి వచ్చారు. అదేవిధంగా ఏడీసీసీ బ్యాంక్ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే